మనశంకర వరప్రసాద్. అసలు ఈ సినిమా చూసి ఎంతలా ఎంజాయ్ చేశామో కదా. సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూపించి మంచి బ్లాక్ బస్టర్ కొట్టేశారు మన చిరు ఇంకా అనిల్ రావుపుడి. చిరుని అలా పాత స్టైల్లో చూస్తుంటే ఆ కిక్కే వేరు. ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా నెలలు అయినా కానీ లేటెస్ట్ గా మరో రికార్డు ఖాతాలో వేసుకుంది. అదేంటంటే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే 175 రోజులు పూర్తి చేసుకుని ఇంకా ఒక థియేటర్ లో రన్ అవుతూనే ఉంది. ఒకప్పుడు సినిమా ఎన్ని రోజులు థియేటర్లలో ఆడిందనేదే సినిమా ఎంత పెద్ద హిట్ అని తేల్చేది. 50 రోజులు, 100 రోజులు, 175 రోజులు, 200 రోజులు పూర్తి చేయడం అంటే ఆ సినిమా నిజంగా ప్రజల గుండెల్లో చోటు సంపాదించిందనే అర్థం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం సినిమా రిలీజ్ అయిన మొదటి 3 రోజులు, మొదటి వారం కలెక్షన్లకే ప్రధాన చర్చగా మారాయి. ఓపెనింగ్ డే ఎంత వచ్చింది, వీకెండ్ ఎంత వసూలు చేసింది, 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్ల క్లబ్లో చేరిందా అనే విషయాలే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. అంతేకాదు ఓటీటీ ప్లాట్ఫామ్లు కూడా ప్రేక్షకుల అలవాట్లను పూర్తిగా మార్చేశాయి. చాలా సినిమాలు రిలీజ్ అయిన కొద్ది వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తూ ఉండడంతో ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్లే విషయంలో అంత ఆసక్తి చూపడం లేదు. సినిమా చాలా బాగుంటే 2 వారాలు నిలబడుతుంది, లేదంటే మొదటి వారానికే చాలా థియేటర్ల నుండి తప్పుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సినిమా నెలల తరబడి థియేటర్లో కొనసాగడం అనేది నిజంగా అరుదైన విషయమే. అలాంటి అరుదైన రికార్డును మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం మనశంకర వరప్రసాద్ గారు సాధించిందని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దర్శకుడు అనిల్ రావుపుడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన తొలి రోజు నుండే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, మహిళలు, పెద్దవారు ఈ సినిమాను ఎంతో ఆదరించడంతో దీని విజయ ప్రస్థానం చాలా కాలం కొనసాగింది. ప్రస్తుతం సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకే థియేటర్ల నుండి తప్పుకుంటున్న రోజుల్లో ఈ చిత్రం ఏకంగా 175 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకోవడం అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. సోషల్ మీడియాలో మెగా అభిమానులు ఈ విషయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలాంటి రికార్డులు సాధించడం మెగాస్టార్ చిరంజీవికే సాధ్యమని వారు కామెంట్లు చేస్తున్నారు. ఒక మంచి కథ, కుటుంబ విలువలు, వినోదం, భావోద్వేగాలు కలిసి వస్తే ప్రేక్షకులు ఇప్పటికీ థియేటర్లకు వస్తారనే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపించిందని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. బాక్సాఫీస్ పరంగా కూడా ఈ సినిమా అద్భుతమైన ప్రదర్శన కనబరిచిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి ఈ ఏడాది టాలీవుడ్లోనే అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రిలీజ్ అయిన మొదటి రోజు నుండే మంచి టాక్ రావడంతో అన్ని ప్రాంతాల్లో కలెక్షన్లు స్థిరంగా కొనసాగాయి. ముఖ్యంగా సంక్రాంతి సెలవులు సినిమాకు ఎంతో కలిసి వచ్చాయి. ఆ తర్వాత కూడా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి వచ్చిన ఆదరణతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగించింది. ఇక థియేటర్లో ఈ సినిమా సాధించిన రికార్డులు కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. రిలీజ్ అయిన 50 రోజుల తర్వాత కూడా రాష్ట్రంలోని 109 కేంద్రాల్లో ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడింది. ప్రస్తుత కాలంలో ఇది చాలా అరుదైన విషయం. ఆ తర్వాత కూడా కొన్ని ప్రధాన కేంద్రాల్లో సినిమా కొనసాగింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ప్రేక్షకులు ఈ సినిమాను విశేషంగా ఆదరించారు. కడప జిల్లా మైదుకూరులోని వెంకటేశ్వర థియేటర్లో ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. అలాగే ఎర్రగుంట్లలోని హేమా పిక్చర్స్ ప్యాలెస్ లో కూడా 100 రోజుల ప్రదర్శన పూర్తి చేసింది. ఈ 2 థియేటర్లలో అభిమానులు ప్రత్యేక వేడుకలు నిర్వహించి తమ అభిమాన హీరో విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఎర్రగుంట్లలోని హేమా పిక్చర్స్ ప్యాలెస్ లో ఈ చిత్రం ఏకంగా 175 రోజుల విజయవంతమైన ప్రదర్శన పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఓటీటీ ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో ఒక సినిమా ఇంతకాలం ఒకే థియేటర్లో ప్రదర్శించబడడం నిజంగా విశేషమనే చెప్పాలి. ఈ సందర్భంగా మెగా అభిమానులు భారీ కేకులు కట్ చేయడం, పోస్టర్లు ఏర్పాటు చేయడం, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ రికార్డుకు సంబంధించిన పోస్టులు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా విజయంలో దర్శకుడు అనిల్ రావుపూడి పాత్ర కూడా ఎంతో కీలకమని అభిమానులు చెబుతున్నారు. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథను రూపొందించడం, చిరంజీవి ఇమేజ్ కు తగ్గ వినోదాన్ని అందించడం, భావోద్వేగాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వడం సినిమాకు పెద్ద ప్లస్ గా మారింది. చిరంజీవి తన సహజమైన నటన, కామెడీ టైమింగ్, భావోద్వేగ సన్నివేశాలతో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్నారు. చాలా కాలం తర్వాత ఆయనను పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో చూడడం అభిమానులకు మంచి అనుభూతిని ఇచ్చింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా షూటింగ్ ఇటీవల తమిళనాడులోని పొల్లాచిలో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
ఈ చిత్రంపై అభిమానుల్లో ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. మరోవైపు దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబరలో కూడా చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారని సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్ కు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. ఇవే కాకుండా యంగ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో కూడా చిరంజీవి ఓ పవర్ఫుల్ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండే అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. విభిన్నమైన కథలు, కొత్త తరహా పాత్రలను ఎంచుకుంటూ చిరంజీవి తన కెరియర్లో మరో కొత్త దశను ప్రారంభిస్తున్నారని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తానికి నేటి వేగంగా మారుతున్న సినిమా ప్రపంచంలో 175 రోజుల ప్రదర్శన పూర్తి చేయడం అనేది చాలా అరుదైన ఘనత. ప్రస్తుతం కలెక్షన్లు, ఓటీటీ విడుదలలే ప్రధానంగా చర్చకు వస్తున్న సమయంలో ఒక సినిమా ఇంతకాలం ప్రేక్షకుల ఆదరణ పొందడం నిజంగా విశేషం. అందుకే మనశంకర వరప్రసాద్ గారు సాధించిన ఈ రికార్డ్ అభిమానులకు మరింత ప్రత్యేకంగా మారింది. చాలా సంవత్సరాల తరువాత మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇలాంటి అరుదైన మైలురాయిని అందుకోవడం పట్ల మెగా అభిమానులు మాత్రమే కాదు, తెలుగు సినీ ప్రేక్షకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.